నమస్తే, నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో పప్పు రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక గ్లాస్ రైస్ని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని తీసుకున్నాను. ఒక కప్పుతోటి ఈ కప్పు అంత పచ్చిశనగపప్పుని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. 2 కూడా నానబెట్టుకొని తీసుకున్నాను. కుక్కర్లో వేసుకొని ఉల్లిపాయ ఒకటి, ఒక క్యారెట్, ఒక 2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పొటాటో తీసుకొని కట్ చేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర కొంచెం, అండ్ ఒక టమాటో కొంచెం, ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్టు, కారం వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని 2 కప్స్ పప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి నేను 2.5 కప్పు వేస్తున్నాను. వాటరు సరిపోతుంది కరెక్ట్గా. మనకు పొడి పొడిగా రావాలంటే వాటర్ తగ్గించుకొని వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇది రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా పికిల్ పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇది మనకు ఉడికిపోయింది. ఉడికిన తర్వాత కుక్కర్కి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుంటే ఈ విధంగా ఉడికింది. పొడి పొడిగా బాగా వచ్చింది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తీసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్ట్ అయిన పప్పు రైస్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయ్స్. చూస్తూనే ఉండండి. చూసారు కదా, మంచి అరోమాతో కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది రైస్. అలాగైనా తినేసేయచ్చు. పిల్లలైతే అట్లాగే తినేస్తారు స్పూన్ వేసి చేస్తే. నేను లంచ్ బాక్స్ కోసం చేశాను. ఇందులోకి మినపప్పు పచ్చడి వేసాను అనమాట. అద్భుతంగా ఉంది. ఒకసారి టేస్ట్ చేసిద్దాము. చూస్తే అద్భుతంగా ఉంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.